స్నేహితులారా, బెంటెన్ మరియు పోకీమాన్ అనే యానిమేషన్ షోలు రెండింటినీ చూస్తూనే మేము మా బాల్యాన్ని గడిపాము. ఇప్పుడు మనం విభిన్న శక్తివంతమైన గ్రహాంతరవాసులను చూసిన బెంటన్లో, పోకీమాన్లో కనిపించే ప్రత్యేకమైన పోకీమాన్ వేరే విషయం అయితే ఏమిటి? ఏ విశ్వం అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? బెంటన్ మరియు పోకీమాన్ మధ్య మరింత శక్తివంతమైనది? బెంటన్ యొక్క గ్రహాంతరవాసుల ముందు పోకీమాన్ స్టిక్ ఎవరిది? అప్పుడు ఇక్కడ గేమ్ తలకిందులు అవుతుంది. ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. అబ్బాయిలు మరియు ప్రారంభిద్దాం. ఒకవైపు కాదు సోడ్. కాబట్టి మిత్రులారా, పోకీమాన్తో ప్రారంభిద్దాం. చూడండి, పోకీమాన్ విశ్వం ఆర్గియస్ అనే పోకీమాన్తో ప్రారంభమైంది. అతను తన మూలం తర్వాత డైల్గా, పాల్కియా మరియు గ్రాటినాలను ఓడించడమే కాకుండా వారిలో తరువాతిది సాధారణంగా. పోకీమాన్లో ఇంజనీ టోర్నమెంట్ల నుండి మేము అనేక రకాల విలన్లను మరియు పోకీమాన్లను చూశాము. మరియు దాని ఎపిసోడ్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. వాటిని చూసిన తర్వాత యాష్ క్యాటమ్కి కేవలం 10 సంవత్సరాల వయస్సు మాత్రమే ఉన్నట్లు అనిపిస్తుంది. పోకీమాన్ యొక్క ఒక ప్రత్యేకత ఏమిటంటే, వారు తమ సిరీస్లో ఎల్లప్పుడూ కొత్త జీవులను పరిచయం చేస్తూ ఉంటారు. ఇక రెగ్యులర్గా చూస్తే, నేటి కాలంలో పోకీమాన్ సిరీస్లో చాలా పోకీమాన్లు వస్తున్నాయి. మరియు దీనికి కారణం పోకీమాన్ ప్రపంచం అనేక విభిన్న ప్రాంతాలతో చాలా విస్తరించింది. ఇప్పుడు మనం బెంటన్ గురించి మాట్లాడితే, కాబట్టి ప్రారంభంలో మనకు బెంటోనీస్ అనే 10 ఏళ్ల చిన్న పిల్లవాడిని చూపించారు. జో తన 10 ఏళ్ల బంధువు గనే మరియు అతని తాత మాక్స్తో కలిసి అమెరికాలో వేసవి క్యాంపింగ్ యాత్రకు వెళతాడు. బెన్, గవైన్ మరియు గ్రాండ్పా ఒక రాత్రి జాగర్స్ నైట్లో బస చేసినప్పుడు బెన్ అడవుల్లో తిరుగుతాడు. అలాంటప్పుడు ఒక ఉల్క అతని ముందు కూలిపోతుంది. అది గ్రహాంతర గ్రహం తప్ప మరొకటి కాదని రుజువు చేస్తుంది. ఇంకేమీ మాట్లాడలేదు, కానీ గ్రహాంతరవాసి ఉంది అనే మాయాజాలాన్ని ఆస్వాదించండి. ఇప్పుడు బాంటెన్ యానిమేటెడ్ సిరీస్లో చాలా భిన్నమైన పాత్రలు ఉన్నాయి, కానీ వాటిలో దేనిపైనైనా ప్రజలు ఎక్కువ శ్రద్ధ వహిస్తే, ఆ మిట్రిక్స్ చేత మింగబడిన 10 మంది విదేశీయులు, వారి శక్తులు మరియు సామర్థ్యాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అవి మరింత పెద్దవిగా మారాయి. విలన్లు పోకీమాన్ మరియు బెంటెన్ రెండింటి మూల కథ మరియు ప్రాథమిక దేవతలను తెలుసుకున్న తర్వాత, ఇప్పుడు వాటిలో ఉత్తమమైన వాటిని ఎంచుకునే వంతు వచ్చింది. అది ప్రాథమిక స్థాయి యాష్ మరియు బెన్ నుండి తీవ్ర స్థాయి గ్రహాంతరవాసులకు ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. పికాచు మధ్య యుద్ధం ఉంటుంది. పోకీబాల్ లోపల ఉండకూడదు. పికాచు యొక్క శక్తి, అది ప్రత్యర్థికి ఇచ్చే ఉరుము షాక్లు. ఇది మెరుపు దాడి వలె శక్తివంతమైనది. పికాచులను నాశనం చేసిన తరువాత అష్కచెం మక్ను యుద్ధభూమిలోకి ప్రవేశపెడతాడు. ఎందుకంటే మక్ ఒక క్రిమి, అందువల్ల అతని విలే వైన్ యొక్క శక్తి ఎటువంటి ప్రభావం చూపదు మరియు అనతికాలంలోనే విలే వైన్ ఇక్కడ ఓడిపోతుంది. విలే ఓటమి తరువాత వైన్ బాంటెని అలాగే మౌనంగా ఉండనివాడు. అంటే మక్ను ఓడించడానికి అతను హీట్ బ్లాస్ట్లో మారుతాడు. అతను తన ఎదురుగా రాగానే మక్ పరిస్థితి సన్నబడిపోతుంది మరియు పేదవాడు. మక్ ఓడిపోయిన వెంటనే ఐష్ చేత కాలిపోతుంది. ఈ యుద్ధంలో అతని ప్రసిద్ధ పోకీమాన్ లాప్రాస్ ఓడిపోతుంది. ఇది నీటి రకం గ్రహాంతరవాసి మాత్రమే కాదు, మంచును కూడా ఉత్పత్తి చేయగలదు. హీట్ బ్లాస్ట్ యొక్క అగ్ని లాప్రాస్పై ఎటువంటి ప్రభావం చూపదు మరియు చాలా కాలం పోరాడిన తరువాత లాప్రాస్ ఓడిపోతుంది. అన్నింటికంటే కారు హీట్ బ్యాలెస్ట్ను రహస్యంగా పరిగణించదు. ఇప్పుడు స్నేహితులు బాంటెన్ మరియు యాష్ ఇద్దరికీ వారి స్వంత టోడ్లు ఉన్నాయి మరియు అటువంటి పరిస్థితిలో ప్రతి ఇతర గ్రహాంతరవాసి ఈ విధంగా తన మునుపటి గ్రహాంతర నుండి మరియు ఇక్కడ నుండి సుప్రీంను మింగేస్తుంది. యాష్ మరియు బాంట్ ఇద్దరూ ఈ ప్రాథమిక స్థాయి యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంటుంది. రెండు విశ్వాలలోని అత్యంత ప్రమాదకరమైన గ్రహాంతరవాసులు ఒకరినొకరు ఎదుర్కోవలసి ఉంటుంది. చూడండి, బటాన్ యొక్క అత్యంత ప్రమాదకరమైన గ్రహాంతరవాసి ప్రస్తుతం ఏలియన్ మరియు వారి యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధం అత్యంత ప్రమాదకరమైన యుద్ధం అవుతుంది. పోకీమాన్ మరియు పోకీమాన్ విశ్వాలు రెండింటిలోనూ వాటి శక్తులు మరియు సామర్థ్యాలను పోల్చి చూసే వరకు విజేతను చెప్పడం చాలా కష్టం. ఇప్పుడు నేను మీకు ఇప్పటికే చెప్పినట్లుగా, పోకీమాన్ యూనివర్స్లో ఆర్సియస్ అత్యంత తెలివితక్కువ పోకీమాన్. పోకీమాన్ యూనివర్స్లో ఆర్సియస్ అత్యంత తెలివితక్కువ పోకీమాన్ మరియు ఈ ప్లేట్లు వాటి స్వంత షాట్లను కలిగి ఉన్నందున దానిని తీసుకోలేము. దాని కారణంగా అది శాశ్వతమైన ఆత్మగా మారుతుంది. మొత్తం పోకీమాన్ యూనివర్స్లో అతనిని మించి ఎవరూ లేరు. ఆర్కియస్ను ది ఒరిజినల్ వన్ అని కూడా పిలుస్తారు. అతని గురించి అతను సమయం, స్థలం మరియు విశ్వానికి ముందు కూడా ఉన్నాడని చెబుతారు. ఈలో ఖగోళ సేపియన్స్ మరియు హోమ్ వార్డ్ ఫోర్జ్ మరియు క్రియేషన్. ఇక్కడ సమయం మరియు స్థలానికి అర్థం ఉండదు, ఎందుకంటే ఖగోళ సేపియన్లు వారి స్వంత వస్తువులను సృష్టించుకుంటారు. గ్రహాంతరవాసులు ఒకే సంస్థ అయినప్పటికీ దాని లోపల మనం 3 గ్రహాంతర ప్రాంతాలను చూస్తాము. ఇందులో బెన్లు కూడా ఉన్నాయి. వాయిస్ అండ్ రీజన్, సెరెనా వాయిస్ అండ్ లవ్, మరియు బెల్లిగర్స్ వాయిస్ అండ్ రేస్. ఈ ముగ్గురు గ్రహాంతరవాసులు ఒకరినొకరు ఏదో ఒకదానితో తలపడే వరకు ఏలియన్స్ తమ పూర్తి శక్తిని చేరుకుంటారు. అతను సమయం, స్థలం, వాస్తవికత మరియు శక్తి, ఆత్మ వంటి వాటన్నింటినీ నియంత్రించగల సర్వశక్తిమంతుడు.
ఇప్పుడు అతని శరీరం పూర్తిగా నాశనం చేయలేనిది, ఇది గుడారం లోపల మొత్తం విశ్వం నాశనమైనప్పటికీ ఇప్పటికీ సజీవంగా ఉంది. ఈ శక్తులన్నీ కాకుండా ఏలియన్ ఒకరికి స్వీయ డూప్లికేషన్ శక్తి కూడా ఉంది మరియు ఈ శక్తి సహాయంతో అది కావాలనుకుంటే అది గెలాక్సీ అంత పెద్ద బ్లాక్ హోల్ను సృష్టించగలదు. ఇది మాత్రమే కాదు మిత్రులారా, ఏలియన్ 1 కోరుకుంటే అది మీ స్వంతంగా నెరవేరుతుంది. ఆలోచిస్తున్నాను. అతను మొత్తం విశ్వాన్ని నాశనం చేయగలడు మరియు అదే సమయంలో అతను ఒక అవతార సార్వత్రిక జీవి. అతను కోరుకుంటే ఇతర కల్పిత విశ్వాలలోని బహుళ విశ్వాలలోకి కూడా ప్రవేశించగలడు. చెయ్యవచ్చు. ఎందుకంటే ఇది మొత్తం విశ్వం కాకుండా ఇప్పటివరకు ఒకే ఒక విశ్వాన్ని సృష్టించింది. ఇది గ్రహాంతర శక్తుల ముందు బలహీనంగా మారుతుంది. అవును, ఆర్సిఎస్ సమయం మరియు అంతరిక్ష శక్తిని ఉపయోగించగలడన్నది నిజం. అయితే ఇది ఇప్పటికీ నిజం. ఈ శక్తులు గ్రహాంతరవాసులపై ఎలాంటి ప్రభావం చూపడం లేదు, ఎందుకంటే వారు ఫోర్జ్ మరియు సృష్టిలో నివసిస్తున్నారు. ఇక్కడ సమయం మరియు స్థలం విలువ లేదు. అంటే అక్కడ ఉన్న గ్రహాంతరవాసులు వారి స్వంత వస్తువులను సృష్టించుకుంటారు. మీరు ఆర్సిఎస్ అనిమేలో చూడండి. అటువంటి మాక్యురిట్ నుండి మరణించారు. ఇది భూమిని మాత్రమే నాశనం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. అయితే ఏలియన్కి మొత్తం విశ్వాన్ని నాశనం చేసే శక్తి ఉంది. దీని కారణంగా ఏలియన్ 1 ఆర్సిఎస్ను చాలా సులభంగా నాశనం చేస్తుందని మరియు ఈ యుద్ధంలో సంపూర్ణ విజేత అవుతాడని చెప్పడం తప్పు కాదు. బాంటెన్ యూనివర్స్ పోకీమాన్ యూనివర్స్ కంటే చాలా ముందుందని ఇది రుజువు చేస్తుంది. కాబట్టి మిత్రులారా, మీరు ఇక్కడ ఏమనుకుంటున్నారు? ఈ రెండు విశ్వాలలో ఏది నిజమైన విజేత? మరియు దిగువ వ్యాఖ్య విభాగంలో ఎందుకు? దయచేసి మీ అభిప్రాయాన్ని వ్రాయండి. మరియు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయడంతో పాటు మీ స్నేహితులతో షేర్ చేయండి. మీరు ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు మరిన్ని ఇవ్వాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు నోటిఫికేషన్ బెల్ కూడా